హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాసెస్లో బ్యాంకింగ్ అవేర్నెస్ మీద వీడియోస్ చూసాం కదా. నెక్స్ట్ అలాగే స్టాటిక్ జీకే టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాను, త్వరలో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. సో ఈ వీడియోలో బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ని ఈజీగా కోడ్ వర్డ్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. సో ఒకసారి మీరు ఈ వీడియోని చూసి బ్లాగ్లో నేను పీడిఎఫ్ అప్లోడ్ చేశాను బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్. ఒకసారి ఆ పీడిఎఫ్ చదవండి, సో మీకు ఈజీగా బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్లో ముంబైలో ఏ బ్యాంక్స్ ఉన్నాయనేది చూద్దాం. సో బ్యాంక్స్ అన్ని ఇండియాతో అండ్ ఈ బ్యాంక్స్ మ్యాక్సిమం అన్నీ కూడా ముంబైలో ఉంటాయి అన్నమాట. ఒక్కటే ఎక్సెప్షన్ ఏంటంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మట్టుకు కోల్కతాలో ఉంటుంది. సో మ్యాక్సిమం ఇండియాతో అండ్ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ముంబై హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సో చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లాస్ట్లో రెడ్ మార్క్తో ఇండికేట్ చేశాను కదా. సో ఇండియాతో అండ్ ఈ బ్యాంక్స్ అన్ని ముంబైలో ఉంటాయి. ఒక యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం కోల్కతాలో ఉంటుంది. అలాగే ఇండియాలో ఎండ ఉన్న కూడా దేనా బ్యాంక్ అనేది కూడా ముంబైలో ఉంటుంది. సో దేనా బ్యాంక్ ఒకటి సపరేట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇండియాతో అండ్ ఈ బ్యాంక్స్ అన్ని ముంబైలో ఉంటాయి. అలాగే దేనా బ్యాంక్ ఒకటి ముంబైలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా ముంబైలోనే ఉంటాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఇవి కూడా ముంబైలో ఉంటాయి. సో ముంబైలో ఇండియాతో అండ్ ఈ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి. అది కాకుండా ఎక్స్ట్రాగా దేనా బ్యాంక్ ఒకటి, నెక్స్ట్ యునైటెడ్ బ్యాంక్ ఒకటి లిమిటేషన్. సో అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ మ్యాక్సిమం కూడా ముంబైలో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చెన్నై, ముంబై అనేది ఇండియాతో ఎండ్ అయ్యే బ్యాంక్స్ అన్ని ముంబైలో ఉన్నాయి కదా. అలాగే ఇండియాతో స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ అంటే ఇండియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్ అనేవి రెండు కూడా చెన్నైలో ఉంటాయి. ఓకే, ఇండియాతో స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నైలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కోల్కతాలో ఏమేమి బ్యాంక్స్ ఉంటాయో చూద్దాం. కోల్కతాలో బ్యాంక్స్కి మన కోడ్ వర్డ్ ఏంటంటే ఏయు బియు. ఏయు అంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీ, బరోడా యూనివర్సిటీ అలా. సో మీకు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే అలా గుర్తుపెట్టుకోండి. కోడ్ వర్డ్ వచ్చి ఏయు బియు. సో ఏ అంటే అలహాబాద్ బ్యాంక్, యు అంటే యూకో బ్యాంక్, బి అంటే బంధన్ బ్యాంక్, యు అంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మూడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ బంధన్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్. బంధన్ అండ్ ఐడిఎఫ్సి రీసెంట్గా బ్యాంకింగ్ లైసెన్స్ పొందింది కదా ఆర్బీఐ దగ్గర నుండి. సో కోడ్ వర్డ్ వచ్చి ఏయు బియు. అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇండియాతో అండ్ ఈ బ్యాంక్స్ అన్ని ముంబైలో ఉంటాయి, బట్ ఇది ఒక్కటే ఎక్సెప్షన్ అనమాట. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కోల్కతాలో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. కోడ్ వర్డ్ వచ్చి ఏయు బియు, ఆంధ్ర యూనివర్సిటీ, బరోడా యూనివర్సిటీ. సో మీకు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి. సో ఈ 4 బ్యాంక్స్ ఫస్ట్ లెటర్ రెడ్డింగ్తో అండర్లైన్ చేశాను కదా, చూడండి. ఈ 4 బ్యాంక్స్ అనేవి కూడా కోల్కతాలో ఉంటాయి. నెక్స్ట్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ బ్యాంకింగ్ అనేవి చూద్దాం. సో పిఓ బీపీ. సో న్యూఢిల్లీలో ఉన్న పిఓకి బీపీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు న్యూఢిల్లీలో పిఓగా వర్క్ చేస్తున్నాడు. సో తనకి బీపీ ఎక్కువ. సో ఇలా కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. లేదా పిబిపిఓ. ప్రజెంట్ న్యూఢిల్లీలో బీపీఓ జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. పిఓ, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి న్యూఢిల్లీలో పిఓగా చేస్తాడు, తనకి బీపీ ఎక్కువ. ఇలా కానీ లేదా ప్రజెంట్ న్యూఢిల్లీలో బీపీఓ జాబ్స్ ఎక్కువ. సో ఏదైనా కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పంజాబ్ బ్యాంక్స్ అనేవి ఒకసారి చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బి భారతీయ మహిళా బ్యాంక్, పి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. సో ఈ 4 బ్యాంక్స్ అనేవి కూడా న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. సో పిఓ బీపీ ఫస్ట్ లెటర్ రెడ్ మార్క్తో ఇండికేట్ చేశాను కదా, చూడండి, గుర్తుపెట్టుకోండి. సో న్యూఢిల్లీలో బ్యాంక్స్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ బెంగళూరులో కెనరా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ ఉంటాయి. సో సివి అంటే కరికులం విటే, తెలుసు కదా. రెజ్యూమ్స్ అవి రెజ్యూమ్కి ఇంకో నేమ్ కరికులం విటే అంటారు. సో బెంగళూరులో ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అక్కడ సివి అనేది బాగా తయారు చేస్తారనమాట. మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, తను బెంగళూరులో ఐటీలో వర్క్ చేస్తాడు. సో నేను తనది సివి చేయమని అడిగాను అనమాట, కరికులం విటే. సో కెనరా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్. సో బోత్ బ్యాంక్స్ ఆర్ ఇన్ బెంగళూరు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో బెంగళూరు లాగే కొంచెం సిమిలర్గా ఉండేది ఏంటి, మంగళూరు. సో కార్పొరేషన్ బ్యాంక్ అనేది మ్యాంగ్లూరులో ఉంటుంది. సో ఎంఏఎన్ మ్యాన్, కార్పొరేషన్ని కోఆపరేటివ్ కింద గుర్తుపెట్టుకోండి. కోఆపరేటివ్ మ్యాన్ బెంగళూరులో
మ్యాన్ చాలా కోఆపరేటివ్గా ఉంటారు అనమాట. సో కార్పొరేషన్ బ్యాంక్ అనేది బెంగళూరు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బెంగళూరులో కెనరా అండ్ విజయ బ్యాంక్ సివి అండ్ కార్పొరేషన్ బ్యాంక్ అనేది బెంగళూరు కోఆపరేటివ్ మ్యాన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ కొన్ని సింగిల్ బ్యాంక్స్ చూద్దాం. అంటే మ్యాక్సిమం నేమ్లోనే ఆ హెడ్ క్వార్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నది కానీ లేదా బ్యాంక్ స్టేట్ యొక్క క్యాపిటల్స్లో కానీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది బరోడా. సో నేమ్లోనే ఉంది కదా బరోడా అనేది. సో హెడ్ క్వార్టర్స్ బరోడా. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే. మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ ఏంటి? పూణే. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్ పూణే. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ అనేది హైదరాబాద్. సో ఆంధ్ర బ్యాంక్ క్యాపిటల్ ఏంటి? బిఫోర్ డివైడింగ్ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ కదా. సో ఆంధ్ర బ్యాంక్ హైదరాబాద్. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ మణిపాల్. సో సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ చాలా ఫేమస్ ఉన్నారు కదా, బ్యాంకింగ్ పిఓ జాబ్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో సిండికేట్ అనేది కొంచెం సిక్కింలో ప్రొనౌన్సియేషన్ ఉంది కదా, సిక్కిం మణిపాల్. సో సిండికేట్ అనేది మణిపాల్. ఓకే, ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, ఇవి నార్మల్గా చూద్దాం. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ అనేది త్రిశూర్ కేరళలో ఉంది. ఓకే, మీరు నార్మల్ గుర్తుపెట్టుకోండి. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ త్రిశూర్ కేరళ. నెక్స్ట్ డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ముంబై. డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ డిసిబి అనేది ముంబైలో ఉంది. ఆధార్ బేస్డ్ ఏటీఎం బ్యాంక్స్ లాంచ్ చేసింది కదా డిసిబి. సో రీసెంట్గా ఫేమస్లో వచ్చింది. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ అనేది మెంగళూరు కర్ణాటక. కర్ణాటక బ్యాంక్ అనేది మెంగళూరు కర్ణాటక. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ త్రిశూర్ కేరళ. ఇది కూడా త్రిశూర్ కేరళలో ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ త్రిశూర్ కేరళ. నెక్స్ట్ ఆర్బిఎల్. ఆర్బిఎల్ అంటే రత్నాకర్ బ్యాంక్ మహారాష్ట్ర. ఇది స్టార్ట్అప్ కోసం స్పెషల్గా ఒక బ్రాంచ్ని డెడికేటెడ్ బ్రాంచ్ని లాంచ్ చేసింది కదా, ఫేమస్ అయింది ఆ విధంగా. సో ఆర్బిఎల్ బెంగళూరులో స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది, బట్ హెడ్ క్వార్టర్స్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో ఆర్బిఎల్ మహారాష్ట్ర. ఓకే, ఈ పీడిఎఫ్ నేను బ్లాగ్లో అప్లోడ్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని వీడియోని ఒకసారి చూసే పీడిఎఫ్ చదివినట్లయితే మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోని ఇంగ్లీష్లో మరి రీఅప్లోడ్ చేస్తాను. సో తెలుగు ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్లో మళ్ళీ ఆ వీడియోని చూడండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాయి. అలాగే మీ వీడియోస్ని ఫేస్బుక్, వాట్సాప్ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.